అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. భక్తి మాలికలకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 25వ అధ్యాయము. దామోదర్ సావల్రాం రాసనే జట్టి వ్యాపారములు ఆమ్రలీల ప్రార్థన. భగవదవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథులకు సాష్టాంగ నమస్కారములు నర్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము. యోగి చూడామణియగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిట ఆశ్రయదాత అగు సాయికి జయముగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తులకు స్థిరమైన నమ్మకము, పూర్ణభక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమాడ్ పంతు మనసునందు బాబా జీవిత లీలలను వ్రాయి కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులు రాసికొనుమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయి యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయి లీలలను అమృతము స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తులకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. కానీ వాని యోగక్షమములు కూడా బాబా చూచుచుండెను. అహ్మద్నగర్ నివాసియగు దామోదర్ సావల్రాం రాసనే కాసార్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువ ఇవ్వబడినది. దాము అన్న 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తి అందించుకునియే ఉందురు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదియునుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు ప్రత్తి. బొంబాయి స్నేహితుడకుడు దాము అన్నకు ప్రత్తిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభం సంపాదించవలనని వ్రాసెను. వ్యాపారము లాభకరమైనదనియు ఎంత మాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశం పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను. దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అను ఆందోళన పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామకొక జాబు సవివరముగా వ్రాసి బాబాను అడిగి వారి సలహాను తెలుసుకొనమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను. శ్యామ దానిని తీసుకొని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితమేమని అడిగెను. సమాచారమేమనెను. శ్యామ అహ్మద్నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడనెను. బాబా ఇట్లనెను, ఏమి వ్రాయిచున్నాడు, ఏమి ఎత్తువేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకు ఎగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువు. బాబా చెప్పినదే ఆ ఉత్తరములో గల సమాచారమని. శ్యామ, దేవా, నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని భక్తులను ఆందోళన పాలు చేసేదవు. వారు వ్యాకులులగుటచే వారినిచట ఈడ్చుకొని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా, ఓ శ్యామా, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడదను. నన్ను విశ్వసించు వారెవరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివెను.
బాబా జాగ్రత్తగా విని కనికరముతో ఇట్లనెను, సేటుకు పిచ్చి ఎత్తినది, అతని గృహమందే లోటు లేదని వ్రాయుము, తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందమని వ్రాయుము, లక్షలు ఆర్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆతృతతో దాము అన్న కనిపెట్టుకొని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశ ఎంత అయు అడి ఆశ అయినదనుకొనెను. కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలనని అనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారము గూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండును అనుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సున అనుకొనెను. బాబాకు తెలియనిదేమీ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలయును, కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును చెరచును, చేదు మాత్ర ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటి వారు. తన భక్తుల భవిష్యత్తు వర్తమానముల లాభముల గూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనెను, ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకిష్టము లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. ధాన్యముల బేరం. పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారము చేయ తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును, కనుక నీ వ్యాపారము కూడా మానుకొనుమనెను. కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిల్వ చేసిన వారు నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించెనని దాము అన్నాకు బాబా యందు గల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా ఉండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు. ఆమ్రలీల. మామిడి పండ్ల చమత్కారం. ఒకనాడు 300 మామిడి పండ్లు పార్సిల్ వచ్చెను. రాలే అను మామడతదారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగుగా ఉండెను. అది శ్యామ స్వాధీనములో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబాలో అంటే కుండలో పెట్టెను. బాబా ఈ 4 దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలను అనెను. దాము అన్నాకు 2 భార్యలు కలరు, కానీ అతని సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిషమును కొంతవరకు చదివాను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానము కలుగు అవకాశము లేదనుకొనెను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకము గలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను, అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కానీ అవి దాము కొరకుంచినవి కావున అవి దామ్య తిని చావవలెను. దాము ఈ మాటలను విని భయపడెను. కానీ మహల్సాపతి దానినిట్లు సమర్థించెను, చావనున్నది అహంకారమును గూర్చి, దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లనియను, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకి ఇమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు
వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకముగా నన్ను శరణు తెచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటే కదులును. నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తించుకొనుడు. నా యందే మనఃపూర్వకముగాను హృదయపూర్వకముగాను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదురు. హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములను మేమెన్నటికీ మరువకుందుముగాక. మీ పాదములు ఎప్పుడు చూచుచుండదముగాక. ఈ సంసారమును చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము ఆపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు కానీ భార్య కానీ స్నేహితుడు కానీ ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమివేయుము. మా గృహములను శరీరమును మరచునట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించినట్లా చేయుము. తక్కిన వస్తువులన్నింటినీ మరచినట్లు చేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము. నీవు మమ్మలను గట్టిగా పట్టి ఉంచినచో ఆ అజ్ఞాన అంధకారమును నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండదము. మమ్మలను నిద్ర నుండి లేపుము. నీ నీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. నోటు. దాము అన్న ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనసున 2 సంశయములు కలిగను. ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. 1, సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందిదరా? దీనికి బాబా జవాబు ఇట్లిచ్చెను. మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. పువ్వులన్నీయు పండ్లు అయినచో ఎంత మంచి పంట ఎగును. కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. 2, ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడను ఎట్లు నడపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతినచో నేను అక్కడనే ఉండదను. 1918కి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 కాలంలో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము పొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపజేసి అప్పాకులకర్ని ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనము జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టి దొంగిలించెను. అందులో శుభమగు నత్తు ఉండెను. బాబా ఫోటో ముందు ఏడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెని తిరిగి ఇచ్చి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.